హల్లెలూయా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయ్యే బిడ్డలు కొన్ని విషయాన్ని నిలబెట్టి నీ బిడ్డలకు ఆదరణ కలిగించు, వారిని అందించమని ఈ పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి మనం 4 వచనాలు చదువుకుందాం. 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం వాళ్ళు ఎవరు ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ముందుకు వచ్చేవారు, ముందుకు వచ్చారన్నమాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు సహోదరి ముందుకు వచ్చి చదువుతారు. అందరూ కూడా వాక్యం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచును, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్భహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. దేవుని పరిశుద్ధ వాక్యం చదివిన సహోదరుని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ ఈ రోజు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి వాక్యము 3వ వచనం. సామెతల గ్రంథము 16 3వ వచనం. నీ పరుల భారము యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని బిడ్డలారా, పనుల భారం, పని లేని వారు భూమి మీద. ఒక సహోదరి నాతో మాట్లాడితే ఏమనంటే, ఇండియాలో ప్రజలు సమయాన్ని బాగా వేస్ట్ చేస్తున్నారండి, మాటలు చెప్పుకుంటూ వేస్ట్ చేస్తారు. వీళ్ళకి సమయం ఎలా వాడుకోవాలో తెలియదు. మరి అదే అబ్రాడ్ అయితే ఒక నిమిషం కూడా అసలు టైం వేస్ట్ చేయండి, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయండి. అలాగా వాళ్ళు సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటారండి. దేవుడు మనకి 80,400 రూపాయలు ఇస్తున్నాడు రోజుకి. అంటే ఏంటంటే ఇది విషయాన్ని దేవుడు మనకు ఒక రోజుకి 24 గంటలు ఇచ్చాడు. ఎన్ని గంటలు ఇచ్చాడండి? 24 అవర్స్. చూడు, దాని సెకండ్లో చూస్తే ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ అర్థమవుతుందా? సెకండ్స్ లెక్కేసుకుంటే మనకి 80,400 సెకండ్స్ దేవుడు ఇస్తున్నాడు. అంటే నువ్వు అడిగినా అడగకపోయినా కానీ దేవుడు మాట ఏం చేస్తున్నాడు? మనకి క్రెడిట్ చేస్తున్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా కానీ అది క్రెడిట్ చేస్తున్నాడు. నువ్వు వాడుకున్నావు అనుకో, దాని కనుక నువ్వు వాడుకోలేదు అనుకో ఏమవుతుంది? నెక్స్ట్ డేకి బ్యాలెన్స్ ఉంటుందా? బ్యాలెన్స్ ఉంటుందా? ఉండదు. సో ఆ విధంగా అంటే దేవుడు డైలీ ఈజ్ క్రెడిటింగ్, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్. సో ఏమవుతుంది? ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా ఏమవుతుంది? నిరుపయోగంగా. అంటే దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి వాల్యూ లేకుండా పోయింది. సో అప్పుడు అదే డబ్బులు కనుక 84,000 రూపాయలు నీ అకౌంట్లో రేపు కల్లా మురిగిపోతాయి, అవి లేకుండా ఉంటాయి అంటే ఉంచుతావా తీసేస్తావా? ఉంచుతావా? తీసేస్తావా? మరి దీన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవు? అవునా కాదా? అంటే ఆ విధంగా మనం క్యారీ చేసుకోవాలి. ధనాన్ని అయితే తీసివేస్తాం కానీ సమయాన్ని వాడుకోవడం తెలియదు. సో ఇక్కడ దేవుడు నీ భారము ఏమన్నాడైనా, నీ పనుల భారం ఏమండి? సహోదరుడు ఉన్నాడు, యూనివర్సిటీకి వెళ్ళి ఒక 1000 రూపాయలు 500 నాకు వస్తుంది. కానీ ఇది ప్రభు దినం. ఇద్దరికి ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ ఇన్విటేషన్ 1500 వస్తుంది. కొంతమంది నేను క్యారీ చేస్తే ఎవరు ఈ ఇన్విటేషన్ ఎక్కువ మంది ఉన్నారంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే. ఆశ్చర్యం వేసింది ఏంటి? దేవుడిపై ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు పాజిటివ్ కదా, నువ్వు ఖచ్చితంగా చర్చిలో ఉండాలనే కాన్సెప్ట్ వాడదు.
మా నాలుగు ఏమొచ్చింది ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద వర్షిప్ వచ్చేసింది. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వస్తాయండి, కానీ ఒక ఆలోచన సురేష్ గారు దృష్టిలో నాకు చాలా సంతోషం వేసింది. సహోదరి ఈరోజు దేవుడి కోసం త్యాగం చేశాడని. ఎందుకంటే కొన్ని విషయాలు దేవుని దగ్గర నేను ఇంతకుముందు చేశాను. సండే చేసి ఆ యొక్క డబ్బులు ఏం చేశానంటే ప్రార్థన పెట్టడానికి ఇంట్లో వాడుకునేవాడు. డబ్బులు లేవప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఆ వచ్చిన డబ్బులు ప్రార్థన పెట్టుకోవడానికి, లేకపోతే దేవుని మందిరంలో పని ఉన్నప్పుడు వాడడానికి నేను దాన్ని అలా యూటిలైజ్ చేశాను. ఎందుకంటే ఇది కూడా దేవుడు ఇచ్చేటువంటి అవకాశం. ఆదివారం మనం దేవుని సంఘములో దేవుని యొక్క వారం, ఇది నిజమైనటువంటి విశ్రాంతి తీసుకోమన్నాడు దేవుడు. ఆదివారం ఆ దినాన్ని పరిశుద్ధపరచండి, ఇది వ్యాపారాలు చేయొద్దు, మీ సొంత పనులు చేసుకోవద్దు, నా మందిరములో ఉండమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు మనం ఇప్పటివరకు నీ పనుల భారము యెహోవా మీద ఉంచుతాం, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవు. నీ ఉద్దేశములు సఫలమవు. యువర్ ప్లాన్స్ విల్ బి ఫుల్ఫిల్. ఎప్పుడు? when you depend on God. దేవుడి మీద నువ్వు ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? నీ ప్లాన్స్ ని కంప్లీట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్లాన్. ఒక ఉద్దేశం అందరికీ ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. నీ ఉద్దేశం ఏమిటి? దేవుని మందిరములో ఉన్న నీ ఉద్దేశం ఉద్యోగమా, బిజినెసా, లేకపోతే బిల్డింగ్ కట్టడమా, లేకపోతే ఒక పొలం కొనడమా? ఇంకేంటి నీ ఉద్దేశం? వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ పని ఎవరు చేస్తారు? నువ్వు దేవుని సన్నిధిలో నీ పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంతేగాని మనం ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాకులాడినా కానీ ఏమీ అంత వ్యర్థము అంటున్నాడు. సూర్యుని కింద ప్రసంగి అంటాడు, సూర్యుని క్రింద అంతా వ్యర్థము. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయా. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కాయుమయా. తాకుము నా హృదయమును నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుము నా కన్నులను నిన్నే చూడాలి. ఎవరు చూడాలి? మనం కన్నులతో దేవుని చూడాలి, హృదయంతో దేవుని స్తుతించాలి. ఎందుకంటే అంతా ఏంటి? మాయ. మాయైన ఈ లోకంలో అంటే లోకం అంతా కూడా మాయ. శంకరాచార్యులు అంటాడు మాయ అంటాడు. ఏంటి మాయ అనేది? మాయ అంటే ఏంటి ఎవరు తెలియదు. మాయ అంటే రిలేషన్ అనుకుంటారు అందరూ. అంటే ఇదంతా కూడా ఎవరికి నథింగ్. శూన్యములు ఆకాశ గగనాలను వేలాడదీసినటువంటి దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇది మాయ కాదు, ఇది మాట కాదు, ఇది మార్పు కాదు, ఇది జీవం, ఇది యథార్థం, ఇది సత్యం. దేవుని యొక్క వాక్యము సత్యం. అందుకే నీ పనుల భారము ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం కూడా ఎంతో ప్రయాసపడుతూ ఈ రోజున కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి చాలా మంది వెళ్తూ ఉన్నారు. జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుడితో నడుస్తూ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేసి ఉన్నారు. మరి దేవుడు తన ప్రియులు నిద్రించుండగా ఆయనకి ఇస్తున్న వాక్యం ఎలా నెరవేరుతుందంటే 15వ అధ్యాయం సామెతలు 15వ అధ్యాయము 29వ వచనము. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం. భక్తిహీనులకు దేవుడు ఎలా ఉంటాడంట? దూరంగా ఉంటాడు. నీతిమంతులకు చాలా దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మరి పనిని విడిచిపెట్టి
పనిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో లక్ష్మణ్ కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆర్థిక సమస్యలు పక్కన వెంటాడుతూనే ఉన్నాయి, అయినా కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆసక్తి ఉంది. కానీ సమస్యలు ఏం చేసినాయి అంటే కొన్నిసార్లు మడుగుతేసింది. కానీ ఎందుకు చెప్తారంటే ఆర్థిక సమస్యలు కృపతిస్తాయండి అందరినీ. నేనున్నాను, మీరు అందరూ. ఆర్థిక సమస్య లేని వారు ఎవరు కూడా భూమి మీద లేదు. మనిషికి వేల కోట్లు ఉన్నా కానీ ఇంకా కావాలి. మనిషి యొక్క మనసు ధన విషయంలో సముద్రములంటే, సముద్రంలోకి ఎంత నీరు వచ్చి చేరినా కానీ సముద్రము నిండదు, సముద్రము నిండదు. మరి మనుషులకి ఎంత ధనం ఉన్నా కానీ ఇంకా రాసి సరిపోతుందా నీకు 10 రూపీస్ సరిపో. ఈ విధంగా మనిషికి సంతృప్తి ఎక్కడ లేదంటే ధనములో సంతృప్తి లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనులకు ఆయన దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించడు. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చు. ఈ మంచి సమాచారానికి ఎక్కడ దొరుకుతుంది? దేవుడి దగ్గర. జీవాత్మమైన మారు మనసు మనకి ఏం కలుగు చేస్తుంది? ఏం కలుగు చేస్తుంది? సంతోషం కలుగు చేస్తుంది, రక్షణ కలుగు చేస్తుంది. జీవాత్మమైన మారు మనసు నీకు రక్షణ కలుగు చేస్తుంది, సంతోషం కలుగు చేస్తుంది, ఆనందం కలుగు చేస్తుంది. ఇక్కడ మంచి సమాచారం నీ ఎముకలకు పుష్టి కలిగిస్తుంది, అంటే గుడ్ న్యూస్. ఇట్ విల్ స్ట్రెంథెన్ యువర్ బాడీ. అర్థమైందా? సో ఇక్కడ జీవాత్మమైన ఉపదేశం అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరు కూర్చున్నారు? జ్ఞానులు కూర్చున్నారు. దేని కూర్చున్నారు? జ్ఞానవంతులైనటువంటి దేవుని యొక్క మాటలు వినడానికి జ్ఞానులందరూ గురించి ఎక్కడ కూర్చున్నారు? దేవుని సన్నిధిలో కూర్చున్నారు. యేసు ప్రభు వారి జ్ఞానులు, భూమి మీద జ్ఞానులని పిలువబడిన వారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళేటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. అంటే యేసు ప్రభు వారు పుట్టుక అగోచరం. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆ అగోచరమైనటువంటి సత్యాన్ని గ్రహించి రాసులు జ్ఞానం తెలుసుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఈ రోజు జ్ఞానం నేర్చుకోవడానికి మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. ఎవరికైనా పరిశుభ్ర రాసిన ఎవరికైనా జ్ఞానం పొందుగా ఉన్న వాడు ఏం చేయాలి? దేవుని అడగాలి, దేవుని అడగాలి. ఇక్కడ జ్ఞానుల సహవాసం. ఇది ఎవరి సహవాసం అండి? పరిశుద్ధుల సహవాసము, జ్ఞానుల సహవాసం. ఈ జ్ఞానము నిన్ను సిగ్గుపరచని. మాస్టర్ గారు జ్ఞానం అంటున్నారు ఏంటండి? అబ్బాయి గ్రూప్స్ రాస్తున్నారండి, అబ్బాయి MBBS నీట్ రాస్తున్నారండి, IIT రాస్తున్నారండి. మీరేంటంటే చర్చిలోకి వచ్చిన జ్ఞానం వస్తా అంటారు. భక్తితేనే కదా జ్ఞానం వచ్చేది. అది లోకానుసారమైన జ్ఞానం, ఇది రక్షణార్థమైనటువంటి జ్ఞానం. దేవుని స్తోత్రం. అంటే ముందు మనం నడిస్తేనే కానీ ఏం చేయలేము, పరిగెత్తలేము. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఏం చేయాలండి? పిల్లోడు ఫస్ట్ వేసి పుట్టి పిల్లోడు పరిగెడతాడా? లేదు. ఆ యొక్క మంచం మీద వాడు ఘోరపడతాడు, పడుకున్నాడు, తిరుగుతాడు, ఇడి తిరుగుతాడు, మంచం మీద కింద పడతాడు, తర్వాత కింద కూర్చోవడం నేర్చుకుంటాడు, తర్వాత తప్పటడుగులు వేయటం ప్రారంభిస్తాడు, తర్వాత నడక, తర్వాత రన్నింగ్. ఇది ఒక ప్రాసెస్. ఇక్కడ మరి ఒక్కరోజునే ఇక్కడ మరి మా పిల్లోడి MBBS నీట్ రాస్తున్నాడు, IIT రాస్తున్నాడు అంటే ఇవన్నీ ఎలా సాధ్యం? ఫస్ట్ ఈ జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మందిరములో తన పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళు నేర్చుకున్నప్పుడు, ఎలా ఉండాలో దేవుడు నేర్పించి భూమి మీద పొందుతాడు. వాళ్ళు ఎలాంటి మీరు వెళ్ళి వాళ్ళకి హితోపదేశం చేయమంటారు. యు టీచ్ దెమ్ ద గుడ్ న్యూస్. వాట్ ఇస్ ద గుడ్ న్యూస్? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్, దేవుని రాజ్యం దగ్గరగా ఉంది, ఈ స్వార్థ మీరందరికీ ప్రకటించండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నా దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో మనమందరం ఇదే నేర్చుకోవాలంటే జ్ఞానులతో సహవాసం చేయుట. జ్ఞానులతో సహవాసం చేస్తే మనం కూడా ఏమవుతామండి? జ్ఞాని జ్ఞాని అవుతాడు. పండిత పుత్ర పరమశుద్ధ అంటారు. కానీ ఇక్కడ ఎవరితో సహవాసం? దేవుడు. మన జ్ఞాని ఎవరండి? దేవుడు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానం అవుతూ ఉన్నాం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనే విషయం చాలా ఇంపార్టెంట్. దేవుడు బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. చూడ 33 వచ్చేసరికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటంటే ఇది
జ్ఞానాన్ని అభ్యసించడానికి సాధనము, ఇన్స్ట్రుమెంట్. ఏంటి? వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ టు గెట్ ద విజ్డమ్? జ్ఞాన అభ్యాసనముకు సాధనము ఏమిటంటే ద ఫియర్, భయము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసములకు సాధనము. దేవునికి స్తోత్రం. ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు ఏమిటిది? వినయం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్న వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు, గణపరచుడు. దేవుడికి నువ్వు సమయం ఇస్తే దేవుడు నీ సమయం ఇస్తాడు ఎవడా? దేవుడు డబ్బు ఇస్తే దేవుడు డబ్బు ఇస్తాడు ఎవడా? దేవుడు నీ పిల్లలు ఇస్తే దేవుడు నీ పిల్లలు ఇస్తాడు ఎవడా? ఎవ్రీ యాక్షన్ ఈజ్ డబుల్. అంటే ఫ్రాన్సిస్ జేమ్స్ గారు ఏం చెప్తారంటే, మెజర్ ఆఫ్ లవ్ వితౌట్ మెజర్, మెజర్ ఆఫ్ లవ్ వితౌట్ మెజర్. అంటే ఇట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ టు గాడ్. అంటే మనం ఎంతైతే ప్రేమిస్తున్నామో అంతే ప్రేమను పొందుకుంటాం. సో ఈ రోజున దేవుడు మనకి జ్ఞాన అభ్యాసములకు సాధనము ఏమిటంటే దేవుని యందు భయభక్తులు, తర్వాత ఘనతకు ముందు వినయముండును. అలాగే ఇంకో వాక్యం కూడా ఉంది. ఏంటి? ఏమి నడుస్తుందంటే పడిపోవడానికి ముందు ఈగో ఏం చేస్తుంది? గర్వం ఎక్కడ నడుస్తుందండి? మన ఓటమికి, మన పతనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వము, అహంకారం నడుస్తూ ఉన్నది. ఈ రోజున మరి మనం చదివినటువంటి వాక్యం వచ్చేసరికి 16వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ఒకరి నడతలన్నీ వారి దృష్టికి ఎలా ఉన్నాయంట? నిర్దోషముగా కనబడును, యెహోవా ఆత్మ వారిని పరిశోధించును. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు అన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు అన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవునికి స్తోత్రం. నువ్వు నడవలసిన త్రోవ ఏమంటాడైనా? నీకు ప్రయోజనము కలుగునట్లు. మనకి ప్రయోజనము కలగకుండా, ఉపయోగము లేకుండా చాలా మార్గాలు, చాలా దారులు నడుస్తాం. కానీ ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తున్నదంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీవు నడవవలసినటువంటి నీ దేవుడైన యెహోవాను నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన త్రోవని నడిపిస్తాను అని చెప్తున్నాడు. దేవి స్తోత్రం. అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. వినకుండా మనం ఏమి చేసినా కానీ వ్యర్థమే. ఉద్యోగాలు లేనప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఏం చేయాలో అర్థం కాదు మనిషి. కానీ వి నీడ్ టు టేక్ టైం. అంటే కొద్దిసేపు దేవునితో గడపాలి, దేవుని అడగాలి. అంతేగాని మన డిసిషన్ తీసుకుని ప్రభా నువ్వు చూపించావనుకుంటూ కూడా తప్పే. కనిపెట్టాలి, ఈ దేవుని చిత్తమా కాదా అనేటువంటిది కనిపెట్టాలి. ఇక్కడ ఆయన ఏమన్నాడు? నువ్వు నా మాట విను, నా ఉపదేశాన్ని విను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నడిపిస్తాను. నడిపించేవాడు ఆయన. నడిపించే యేసయ్యా నాతో ఉంటే ఎవరికి నేను భయపడను. నడిపించే యేసయ్యా నాతో ఉంటే ఎవరికి నేను భయపడను. నీకు భయపడాల్సిన అవసరం లేదు. సాతాను శోధనలు కానీ, అపవాది కార్యములు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, ఏది అడ్డొచ్చినా కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు నడిపించేటువంటి మార్గములో మనం నడవాలండి. అక్కడ 20వ వచనం చూడండి. అదే అధ్యాయం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనం. బబులోను నుండి బయలువెళ్ళుడి,
బయలు వెల్లుడి కల్దీల దేశము నుండి కల్దీల దేశములో నుండి పారిపోవుడి. యెహోవా యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములను ఆయన వారిని నడిపించెను, వారు తప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉండగా చేసింది. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరి దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎడారి స్థలములో ఆయన నడిపించినప్పుడు వారు తప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపగా దేవునికి స్తోత్రాలు. కానీ ఇక్కడ దుష్టులకు నెమ్మది ఉండదని ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. దుష్టులకి ఎప్పటికీ కూడా నెమ్మది ఉండదు. నా ప్రియ సహోదరుడా, ఈ రోజున దేవుడు నువ్వెంతో చింతపడుతున్నావు, వేదన పడుతూ ఉన్నావు. ఆయన మనకి ఈ రోజున మరి చాలా ఉపయోగం. ఎందుకంటే నీ చింత యావత్తు అనేది ఇక్కడ మరి ఎందుకంటే ఆయన తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన వారందరికీ కూడా ఎంతో ఉపకారం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా రుచి తెలుసుకోవాలి, ఆయన కార్యాలను కూడా మనం తెలుసుకునే విధంగా ఉండాలి. ఇదే 16వ అధ్యాయం చెప్తుంది. 16వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 16:9. సామెతల గ్రంథము 16:9. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వారి నడతను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు హృదయములో ఒకడు తాను చేయబోవునది ఎక్కడ స్థిరపరచుంట? హృదయంలోనే ఆలోచన చేస్తాడు. యెహోవా వారి నడతను స్థిరపరచు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులకు ఆలోచనలు అనేకముగా వస్తున్నాయి. కానీ దానికి ముందు ఏమి సంపాదించుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. 16వ వచనం చూడండి. సామెతలు 16:16. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. దేవుని స్తోత్రం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంటే నువ్వు ఇక్కడ దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి జీవితం ఏమైపోతుందండి? పడిపోతుంది. ఇక్కడ నాశనమునకు ముందు గర్వము నడుస్తూ ఉన్నది. నీతిమంతుల ప్రార్థన యోసివేశాడా? యోసివేయలేదు కదా. నీతిమంతులకు ఆయన తోడుగా ఉండి వారి కార్యాలను సఫలీకృతం చేశాడు. ఇక్కడ చెడు నడత విడిచి నడచడమే రాజమార్గం. చెడు మార్గాన్ని విడిచిపెట్టడమే అది ఏ మార్గంలో ఉన్నట్టండి? రాజ్యమార్గంలో ఉన్నట్టు. మీరు రాజులైన యాజకులు కాబట్టి రాజులు రాజమార్గంలో నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఎందుకంటే దేవుడు మనలో ఉన్నటువంటి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని, పాపాన్ని తీసివేసి రాజ్య మార్గమును నడిపించడానికి నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉపదేశం చేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఆయన ఈజ్ డైరెక్టింగ్. అంటే ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మన అపరంజిని సంపాదించుకుంటా కంటే జ్ఞానం సంపాదించుకుంటా శ్రేష్టం. ఈ రోజు బంగారం కొనాలని జనాలు పరుగులు తీస్తూ ఉంటారు. అంతేనా? ఎందుకంటే బంగారం రేటు బాగా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్ అంతా కూడా దాని మీద పెట్టాలని పరుగులు తీస్తారు. జ్ఞానం గురించి ఆలోచించే వాడు ఎవరున్నారా? లేదు. దాని తర్వాత ఒక వాక్యం అక్కడ మనం చూసాం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. అంటే ప్రవర్తన అంటే తన యొక్క క్రియను చూసుకోకుండా బంగారం అయితే కొనాలి. ఏ విధంగా కానీ కొంత డబ్బు సంపాదించాలి.
దాంతో దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి? బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. పడిపోతూ ఉన్నారు. ప్రవర్తన సరిచేసుకోవడం అనేది ఆలోచన అంతా కూడా, మనసంతా కూడా సంపాదించడం గురించే. ఇది ధన సంపాదన తప్ప జ్ఞాన సంపాదన లేదు. జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఇల్లు పెరికేసుకుంటుంది. అంటే ఇక్కడ అంత క్లియర్గా వాక్యం చెప్తుంది. జ్ఞానం గలవాడు ఇల్లు కట్టుకుంటాడు, జ్ఞానం లేనివాడు ఇల్లు కూలగొడతాడు అంతే. సో మనం ఇల్లు కట్టాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఇల్లు కోల్చాలంటే లోకం మీద ఆధారపడాలి. అంటే ఇప్పుడు ఇల్లు కట్టేయాలి నేను అంటే 10 మందిని మోసం చేశానే కానీ ఇల్లు కట్టాలి. 100 అబద్ధాలైనా కానీ ఒక పెళ్లి చేయాలంటారు, తప్పండి. ఎందుకు కడాలి? అబద్ధవాడు ఎందుకు పెళ్లి చేయాలి? అంతే కదా, అదొక నానుడి, కానీ అది తప్పు. దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అది సమాజంలో వచ్చినటువంటి మాట, దాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుతుంది. ఎందుకంటే దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చేస్తుంది ప్రసంగి 5వ అధ్యాయం. ఎందుకంటే దేవుని పెట్టిన మనమందరం కూడా, ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనమందరం కూడా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. నేను వాక్యం చెప్పింది ఏంటండి? మొదటి వాక్యం ఏంటి? నీ పనుల భారము యెహోవా మీద. ఇదే వాక్యాన్ని కీర్తనకారుడు కూడా మాట్లాడాడు. 55వ అధ్యాయము 22వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద. ఆ వాక్యం కూడా ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ చాలా విషయాలు మనకు జ్ఞాపకం అదేనన్నా, పరలోకమందు మీ కొరకు ధనం 6:20. నేను చెప్పింది మత్తయి సువార్త కదా. దేవునికి స్తోత్రం. అమ్మా చదవండి అమ్మా. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని ధృవీకరించును. మీరు దేవునికి చిరికిన దాసులుగా ఉండనేరడు. అందువలన నేను మీతో చెప్పుటదేమనగా, ఏది తిందుమో అని త్రాగుతుమో అని మీ ప్రాణమును దృష్టి అయినను, ఏది ధరించుకుంటుమో అని మీ దేహమును దృష్టి అయినను చింతింపాలి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పలు కావా? దేవునికి స్తోత్రాలు. ఇవన్నీ కూడా చూసారా? ప్రభు ఏమంటున్నాడు? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని చింతించకండి. ఎందుకంటే ఎవరు కూడా ఇద్దరు అంటే ఇక్కడ దేవునికి సిరికి దాసులుగా ఏదో ఒకటి. అంటే ధనం కావాలనుకుంటే లోకం వైపు వెళ్తాం, దేవుడు కావాలనుకుంటే చర్చికి వెళ్తాం. దేవుడు కావాలనుకుంటే చర్చికి వెళ్తాం, ధనం కావాలనుకుంటే పనికి వెళ్తాం. ఇక్కడ ఇదేం పెట్టారా అంటే ఇక్కడ మనం ఆధారపడే మార్గంలో కొంచెం పొరపాటు. చాలా మంది అంటూ ఉంటారు ఆదివారం మరి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ దానికి కూడా ఒక మార్గం ఉంది. మరి శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి మిగిలిన సమయంలోనే పనిచేసుకోవాలి. వాక్యం అదే చెప్తుంది. ఇక్కడ మరి ఇప్పుడు ఇదేం పెట్టారా? దేవుడు మన జ్ఞాపకం ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆహారం కంటే ఏ గొప్పది? ప్రాణం. దేహం కంటే ఏ గొప్పది? వస్త్రం కంటే ఏ గొప్పది? దేహం. అలాగా ఈ విషయం మనకు అర్థమైతే మన యొక్క భక్తి కరెక్ట్గా అవుతుందండి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా చింతపడకూడదు. ఏం చేయాలి, ఏం పడాలి, ఏ పడాలి, ఎక్కడ పిల్లలు చదివించాలి, ఏ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, మనమంతా కూడా అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాం. మరి ఈ రోజున దేవుడు ఈ పనుల ద్వారా నా మీద వేయమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి మీద ఆధారపడతాం. దేవుడు మన నడవడిని
మార్గము ఆయన చూపిస్తున్నాడు. యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో ప్రభువా, దీనిలోనే నడుమని ఏం చెప్తుందంటే వాక్యం ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. ఆ స్వరాన్ని వినాలండి. దేవుడు మాట్లాడేటువంటి స్వరాన్ని మనం వినాలి, కనిపెట్టాలి. దేవుడి అది ఎలా సాధ్యం అంటే పావుగంట అరగంట గంట సాధ్యం కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ గాడ్. దెన్ గాడ్ విల్ స్పీక్ టు యూ, డెఫినెట్లీ విల్ స్పీక్. దేవుడు మాట్లాడేటువంటి వ్యక్తి భూమి మీద లేడు. అంటే ఇప్పుడు మన విశాఖపట్నంలో ఉన్నాం, మా అమ్మ మా నాన్న న్యూజిలాండ్ దగ్గరలో ఉంటాం. సో ఇప్పుడు వాళ్ళు కూడా మా కొడుకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫోన్ పెడతానికి ఇష్టం. ఎందుకని మాట్లాడాలి? ఎందుకంటే కొడుకు మాటని వినాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే ఆ అంత ప్రేమ కలిసి జన్మనిచ్చారు కాబట్టి నా కొడుకు ఎలా ఉంటారని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు కూడా విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన స్వరం, ఆయన స్వరం నా పిల్లలు ఎప్పుడు వింటారా అని, నా మాట ఎప్పుడు వింటారు ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. టీచర్ పాఠం చెప్పినప్పుడు పిల్లలందరూ కూడా పాఠం చెప్పి చాలా సంతోషించుకుంటూ ఉంటారు. వాళ్ళు చదవలేదు రాయలేదు అనుకోండి, చాలా బాధపడతారు. వాటిని పాఠం చెప్తుంటే అలవాటు చేసేది వాడు ప్రతి చోట్ల ఎలా ఉంటుంది బాధపడతాడు. అంటే ఒక పిల్లోడిని మనం డైరెక్ట్గా చూసిన అంత ఫీల్ అయితే దేవుడు మరి ప్రతిరోజు మనం భరిస్తూనే ఉన్నాడు. మా అంటే 1 సంవత్సరం బయట పిల్లోడిని, కానీ దేవుడు నువ్వు బ్రతికిన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 180 సంవత్సరాలు చూస్తున్నాడు కదా. నీ ప్రభావం ఆయన ఎంత బాధపడాలి? మనం కన్నా పిల్లలు మన మాట విన్నప్పుడే మనం ఎంత బాధపడుతున్నాం. నేను తల్లి గర్భంలో రూపొందింపే కన్నటువంటి దేవుడు ఇంకెంత బాధపడాలి? అంటే ఇక్కడ ఊమ్ టు టూమ్ తల్లి గర్భం నుంచి సమాధి వరకు ఆయన కూడా మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజున వాక్యం ఏం చెప్తుందంటే నీ పనుల భారము యెహోవా మీద, ఆయన యొక్క ఉపదేశాన్ని నువ్వు శ్రద్ధగా వినమని చెప్తాను. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన మీద మన చింత యావత్తును దేవుని మీద వేసి ముందుకు సాగి. ఆహారం కంటే ఏది శ్రేష్టమైంది? ప్రాణం. వస్త్రాల కంటే ఏది శ్రేష్టమైంది? దేహం. ఈ దేహ ఆత్మ ప్రాణాలను కాపాడువాడు ఆయన. ఎవరికి భయపడమన్నాడంటే ఈ దేహమును చంపేవానికి, ఈ ప్రాణాన్ని తీసేవానికి ఈ యొక్క దేహం గురించి ఆలోచించుతూ భయపడద్దు. ఈ దేహానికి హాని చేసేవారు భయపడద్దు. ఆత్మను అర్థమవుతుందా? ఈ యొక్క ఆత్మను తీసేసేటువంటి దేవుడికి భయపడమని వాక్యం చెప్తుంది. ఈ దేహము, ఈ యొక్క ఆత్మ రెండు దేవుని యొక్క సన్నిధిలో బలంగా వాడడానికి దేవుని యొక్క ఆత్మను పొందుకొని మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. కంప్లీట్ సరెండర్ అండ్ కంప్లీట్ డిపెండెన్స్. అంటే ఇప్పుడు దాకా ఇండిపెండెంట్గా ఉన్నాం, ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ విల్ డూ ద మిరాకిల్స్ ఈజ్ ద రైట్ టైం. పాట పాడడానికి ఒక టైం ఉంది, పని జరగడానికి ఒక టైమింగ్ ఉంది, లేవడానికి ఒక టైమింగ్ ఉంది, పడుకోవడానికి ఒక టైం, తినడానికి ఒక టైం ఉంది, బయట తిరగడానికి ఒక టైం, చదువుకోవడానికి టైం ఉంది, ఆడుకోవడానికి ఒక టైం. అంతేగా నేను చదువుకోను, నేను ఆడుకుంటానంటే వాడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. అర్థమవుతుందా? నేను మొబైలే చూస్తున్నాను అంటే వాడి పని కూడా అలాగే ఉంటుంది, వాడు అడిక్ట్ అయిపోతాడు. తాగడం ఎంత ప్రమాదమో మొబైల్ చూడడం కూడా అంతే ప్రమాదం. తాగిన వాడు ఇంటాక్సికేట్ అవుతాడు, మత్తులోకి వెళ్ళిపోతాడు. మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్న వాడు కూడా మొబైల్ చెప్పినట్టు ఉంటాడు, మొబైల్ మాయలోకి వెళ్ళిపోతాడు. అందుకే జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, దుష్టులతో సహవాసం చేస్తే దుర్మార్గం తేడా. సో మన పిల్లలు ఎవరితో స్నేహం చేయాలో మనం డిసైడ్ చేస్తాం, మనం ఎవరితో ఉండాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, లెట్ us surrender to God. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన పరిస్థితుల్ని దేవుని పాదముల చెంత సమర్పిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు యొక్క సిద్ధత్వాల్లో పాల్పంచుకోవడానికి సిద్ధపడండి.